హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మనకి సేమ్ 2018 గ్రూప్ డి అలాగే రీసెంట్గా ఏఆర్పీ నోటిఫికేషన్ ఏ విధంగా అయితే మనకి ఆఫ్లైన్ పేపర్ అయితే బయటికి రావడం జరిగిందో అదే విధంగా మనకి ఈ టెక్నీషియన్కి సంబంధించి కూడా డేటా అయితే మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్కి సంబంధించిన ఆఫ్లైన్ కాపీ అయితే రావడం జరిగింది. దీంట్లో ఉన్న డేటా ప్రకారం చూసుకున్నట్లయితే ఇది మనకి ఓపెనింగ్ అనేది మార్చి 9వ తారీఖు నుండి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ 8వ తారీఖు అనేది అయితే చివరి తేదీ. మనకి ఏపీపీఎస్సీ గానీ, మనకి రైల్వే గానీ ఎందుకు ముందుగానే అప్డేట్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి, మనకి డేట్ కన్నా ముందుగానే నోటిఫికేషన్స్ అనేవి అప్డేట్ చేస్తున్నాయి అంటే గనక ఎలక్షన్ కోడ్ అనేది దగ్గరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ తర్వాత ఇష్యూ అవుతుంది నోటిఫికేషన్‌కి అని చెప్పి ముందుగానే అయితే పబ్లిష్ అయితే చేయడం జరుగుతుంది. ముందుగానే నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్‌లోను, వెబ్‌సైట్‌లోను నోటిఫికేషన్ అనేది డేట్ కన్నా ముందుగానే పబ్లిష్ చేస్తే ఆల్రెడీ ముందుగానే డేటా ఇచ్చారు కాబట్టి అప్పుడు మనకి నోటిఫికేషన్ గాని తర్వాత గాని ఇబ్బంది అయితే ఉండదు ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటికి. ఓకే. అలాగే మనకి ఇందులో వేకెన్సీస్ విషయానికొస్తే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసరికి 1100 ఖాళీలు అయితే ఉన్నాయి టెంటేటివ్‌గా. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి 7900 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3లో మనకి రకరకాల వేకెన్సీస్ అయితే ఉంటాయి. వెల్డర్ అని, పెయింటర్ అని, టెలికమ్యూనికేషన్, సిగ్నల్ ఇలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. 10th ప్లస్ ఐటీఐలో రిలవెంట్ ట్రేడ్ చేసిన వాళ్ళు లేదా సీసీఏ చేసిన వాళ్ళకైతే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3లో కొన్ని పోస్టులకైతే ఇంటర్మీడియేట్ ఫిజిక్స్‌తో కూడా మనకి ఇంటర్మీడియేట్ ఎంపీసీతో మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 19,900 అయితే మనకి పే స్కేల్ ఉంటుంది. దీనికి మనకి అదనంగా అలవెన్సెస్ అవి యాడ్ చేసుకొని అయితే మీకు సాలరీ అయితే రావడం జరుగుతుంది. ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 అనేది మనకి లెవెల్ 2 కిందకైతే వస్తుంది. ఓకే. వయసు వచ్చేసరికి 18 నుండి 33 సంవత్సరాల లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 33 ఇయర్స్ అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ మనకి మనకి 5 సంవత్సరాలు అయితే అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది దీనికి అదనంగా. ఓబీసీ నాన్ క్రిమినల్‌కి అదనంగా 3 సంవత్సరాల అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓకే. ఇక టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అనేది లాస్ట్ టైమ్ అయితే మనకైతే ఈ ఉద్యోగాలైతే మనకి భర్తీ అయితే చేయలేదు. ఈసారి ఇది చేస్తున్నారు. ఇది మనకి లెవెల్ 5 కిందకైతే వస్తుంది. బి1 మెడికల్ స్టాండర్డ్స్‌తో 18-36 సంవత్సరాలు అయితే వయసు ఉంటుంది. అదనంగా ఎస్సీ, ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమినల్‌కి 3 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఏజ్ అనేది మీకు 1/7/2024 నాటికైతే కాలిక్యులేట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్‌గా ఈ డేట్ నుండి మనం కాలిక్యులేట్ చేసుకుంటే ఏజ్ అనేది అయితే సరిపోవాల్సి అయితే ఉంటుంది. ఇది గ్రేడ్ 1 కాబట్టి మనకి ఇంటర్మీడియేట్ కాకుండా మనకి బీఎస్సీ ఫిజిక్స్ గాని, మనకి ఇటువంటి క్వాలిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనకి బీఎస్సీ ఫిజిక్స్ గాని, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గాని, ఓకే, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇటువంటి డిగ్రీ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి మనకి చేసిన వాళ్ళకైతే ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 అయితే అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ అయితే ఉండొచ్చు. అఫీషియల్‌గా మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అయితే అవుతుంది. బట్ మోస్ట్‌లీ ఇంటర్మీడియేట్‌తో అయితే మనకైతే గ్రేడ్ 1 ఉండకపోతుంది. ఎందుకంటే గ్రేడ్ 3తో కంపేర్ చేస్తే గ్రేడ్ 1 అంటే గ్రేడ్ 2, గ్రేడ్ 1 ఇది మనకి లెవెల్ 2 అయితే ఇది లెవెల్ 5కి అయితే వస్తుంది. ఏజ్ కూడా ఎక్కువ ఇచ్చారంటే ఇది మనకి పెద్ద ఉద్యోగాలు గ్రేడ్ 3 కన్నా. కాబట్టి దీనికైతే క్వాలిఫికేషన్ ఎక్కువైతే ఉంటుంది. 1100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే. చూసుకోండి. ఓకే. దీనికి సంబంధించి మనకి ఏజ్ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! 1/7/2024 నాటికైతే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే. అలాగే ఫీజ్ అనేది రూ. 500, రూ. 250 అయితే మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే పే చేయాలి. పే చేసిన తర్వాత మనకి ఎగ్జామ్ రాసిన తర్వాత అయితే మనకైతే రిఫండ్ అయితే చేస్తారు. ఓకే. టెక్నీషియన్ గ్రేడ్ 3లో రకరకాల పోస్టులు అయితే ఉంటాయని చెప్పుకున్నాం కదా! దీంట్లో టెలికమ్యూనికేషన్‌కి సంబంధించి మనకి అలాగే మనకి సిగ్నల్‌కి సంబంధించి ఈ రెండిటికి మాత్రమే మనకి 10+2 విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అంటే ఇంటర్ ఎంపీసీ చేసిన వాళ్ళకి ఈ 2 మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ పోస్టులనేవి ఈసారి భర్తీ చేస్తేనే మీకు ఇంటర్మీడియేట్ ఫిజిక్స్ వాళ్ళకైతే, ఎంపీసీ వాళ్ళకైతే అవకాశం ఉంటుంది. ఓకే. లేదా వేరే జోన్‌లో ఎక్కడో చోటన్నా సరే మనకి సికింద్రాబాద్ జోన్‌లో లేకపోయినప్పటికీ వేరే జోన్‌లో ఎక్కడో చోట అయితే ఉండే అవకాశం అయితే డెఫినిట్‌గా ఉంటుంది. సికింద్రాబాద్‌లో కూడా అట్‌లీస్ట్ ఎన్నో కొన్ని వేకెన్సీస్ అనేవి 7,900 ఉన్నాయి కాబట్టి దాంట్లో డెఫినిట్‌గా ఈ పోస్టులు అయితే మనకి మాక్సిమం అయితే ఉంటాయి. సో, బట్ చెప్తున్నాను అఫీషియల్‌గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఆ పోస్టులు ఉన్నాయా లేవా అన్న దాని తర్వాతే ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌కి సంబంధించి అయితే మనకు క్లారిటీ వస్తుంది. మిగతాది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! ఐటీఐతో పాటుగా ఇలా డిఫరెంట్ ట్రేడ్స్ అయితే ఉంటాయి. ఎయిర్ కండిషన్ పంప్ ఆపరేటర్ అని చెప్పి ఫిట్టర్ గాని ఇలాంటి వాటిలో ఎవరైతే ఐటీఐ రిలవెంట్ ట్రేడ్‌లో చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3లో చాలా రకాల దాదాపుగా 90 రకాల దాకా పోస్టులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకే. సీసీఏ వాళ్ళు గాని లేదా 10th ప్లస్ ఐటీఐ రిలవెంట్ ట్రేడ్ చేసిన వాళ్ళు గాని అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ టెలికమ్యూనికేషన్ సిగ్నల్ మాత్రం ఇంటర్ ఎంపీసీ అప్లై చేసుకోవచ్చు. ఈ గ్రేడ్ 1 ఉద్యోగాలు మాత్రం మనకి బీఎస్సీ ఫిజిక్స్ గాని రిలవెంట్ గాని ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గ్రేడ్ 3కి గ్రేడ్ 1కి తేడా ఉంటుంది కదా! లాస్ట్ టైమ్ అయితే మనకి గ్రేడ్ 3 మాత్రమే భర్తీ చేయడం అయితే జరిగింది. అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు పూర్తి వివరాలు పాయింట్ టు పాయింట్ అయితే మనకి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పటిదాకా ఉన్న సమాచారం అయితే ఇది. ఏజ్ విషయంలో అయితే మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను.
ఆ ఏజ్ కూడా కోవిడ్ రిలాక్సేషన్‌తో కలిపి అని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి ఇంకా తర్వాత ఏజ్ అయితే మళ్ళీ పెంచరు. 18-36, 18-33 అనేదైతే ఫైనల్ మనకి. క్లియర్‌గా కోవిడ్ రిలాక్సేషన్ 3 ఇయర్స్‌తో కలిపి ఈ ఏజ్ అనైతే క్లియర్‌గా అక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇలాంటి జాబ్ అప్డేట్స్ గాని, ప్రిపరేషన్ వీడియోస్ గాని మిస్ కాకూడదనుకుంటే తప్పకుండా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే. థాంక్ యూ.